ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరంలో ఎంఎస్పీ నాయకులు బొబ్బర ఎలీషా మాదిగ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు సిద్ధు మాదిగ పాల్గొన్నారు. ఫిబ్రవరి 7న మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగే కార్యక్రమం గోడపత్రికను ఆవిష్కరించారు. బుట్టాయిగూడెం మండలంలో 5 గ్రామాల నుంచి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున సంఖ్యను డప్పు చేసుకుని తరలి రావాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు 7 జడ్జీల ధర్మాసనం ఆగస్టు 1వ తేదీన దేశంలో ఉన్న రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని తెలపడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రాలు మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలంటే తప్పనిసరిగా వర్గీకరణ జరిగి తీరాల్సిందేనని ఈ సందర్భంగా సిద్ధు మాదిగ పిలుపునిచ్చారు. వర్గీకరణ జరిగితే ఎస్సీల్లో ఉన్న 59 కులాలకు జనాభా దామాషా ప్రకారం న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు గల్లా రవి మాదిగ, చాంపల రాజేంద్రబాబు మాదిగ, ఎంఎల్ఎఫ్ నాయకులు జాన్, సుందరం మాదిగ, పెద్దలు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ లో జరిగే 1,00,000 డప్పుల వేల వంతుల కార్యక్రమాన్ని వర్ధిల్లాలి మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. వర్ధిల్లాలి మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. హలో మాదిగ, చెల్లి మాదిగ, జై మాదిగ. అన్నా మరి 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అలుపెరుగిన పోరాటం చేస్తున్న విషయం ఈ దేశ ప్రజలందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రభుత్వాలు, పాలకవర్గాలు ఎన్ని కుట్రలు చేసినా సాక్షాత్తు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం మరి ఆగస్టు 1వ తారీఖున 7 జడ్జిల ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పు న్యాయమైంది, ప్రజాస్వామ్య బద్దమైందని చెప్పేసి ఆగస్టు 1వ తారీఖున తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ పూజారి దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదన్న చందాన మరి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకునే అధికారం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు చెప్తే కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే మాదిగ విద్యార్థులకి, ఉపకులాల విద్యార్థులకి విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో మరి మేలు జరగకుండా వర్గీకరణ అడ్డుకునే కుట్రలు చేస్తూ ఉన్నాయి. దానికి నిరసనగా వర్గీకరణ అమలుకై ఫిబ్రవరి 7వ తారీఖున మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పద్మశ్రీ మందాకృష్ణ